హలో. అన్నా వందనాలన్నా. ఉన్నారు. ఎవరండి? అన్నా నా పేరు భూమ వాడాల్సినన్నా. చెప్పండి అన్న. అన్నా ఈ పెనియలో మీరు మామూలు విశ్వాస సేవకులన్నా? నేనన్నా విశ్వాసం అన్నా. విశ్వాసానా? ఆ, అదే అదే నిన్న ఓరకలు ఓరేబు సంఘానికి వాక్యం చెప్పడానికి వచ్చింది కదా నిన్న పండగ రోజు. అవునా? అన్న అదన్నా యేసుక్రీస్తు ప్రభు వారు లేచినాడని 4 సువార్తల వాక్యం చెప్పారు కదన్నా. ఆ, ఆ దేవుడు లేపినాడని అనేక సార్లు ఉందన్నా, అది చెప్పలేదని దానికోసం కనుక్కున్నా చేస్తానా. అవునా? అవునా అన్న. అవును. సరే అన్న. అది చదివినారా మీరు వాక్యం? ఏదన్నా వాక్యం చదివినారా? అదే మీరు 4 సువార్తలు చెప్పినది చదివించుకునేవన్నా. తర్వాత ఇంకా అపోస్తల కార్యం 1 కొరింథీ అంటే యువతలు ఇంకా అనేక సువార్తలు దేవుడు లేపినాడు అని రాయబడింది కదా, అది చెప్పలేదు అనేది ఒక డౌట్ అన్న. నిన్న అంటే ఆయన లేచినాడు అనేది మూడో దినం లేచినాడు అనేది సందర్భం కదా, మొత్తము ఆయన లేచిన సందర్భం మొత్తం చెప్తారేమో అనుకుంటే ఈ 4 సువార్తలు చెప్పినారు, యువతలవి క్లారిటీ చెప్పలేదు, యువతలి మొత్తం అనేది డౌట్ అన్న. ఎందుకు చెప్పలేదు అనేది అడగడం చేశానా. టైము మనకి వర్షిప్ కి కొంచెమే కదా అన్న అంతా వివరంగా చెప్పాలంటే టైం పడుతుంది. అన్న ఏమంటే ఇంక ఈస్టర్ రోజు కదా, అన్న కొంత ఆరాధన చేయడానికి కోసము నేను రాసుకున్న చాలా విషయాలు. అన్న మీకు ఇంక అందుకోసం ఒక రెఫరెన్స్ చూపించిన. ఇది యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో చూపించింది. అన్న ఇప్పుడు తండ్రి ఏ విధంగా అయితే జీవం గలవాడో కుమారునికి కూడా అదే జీవం ఉందన్నమాట. తనంతకు తానే అది ఓకే అన్న, కానీ ఇంపార్టెంట్ ఒకటి ఉంది కదన్నా. రోమా 10:9 చెప్పినా కదా. అంటే ఒక మాట చెప్పావు, యేసు ప్రభు అని మీ నోట ఒప్పుకొని మీరు విశ్వసిస్తే రక్షింపబడతారనేది. కానీ దేవుడు మృతుల నుంచి లేపినాడని మీ హృదయం ముందు విశ్వసిస్తేనే రక్షింపబడతారని చాలా క్లారిటీ ఉంది కదనా. ఇంకా మధ్యన దేవుడు 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 అనుకుంటూ సరే, అక్కడ సందర్భం దేవుడు అనే మాట లేదు, కానీ ఆయన లేచినాడు అనేది ఉంది. కానీ ఇంకా మీరు అంతా కిందుల మీద చెప్పారు. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎక్కడైనా కొద్దిగా క్లారిటీగా వివరిస్తట్టు దేవుని భారం వేసి మీరు క్లారిటీగా దేవుడు ఏది పలికిస్తే అది చెప్పండి అన్న. అన్నాను. అవునా? మీరు ఎక్కడ ఉంటారన్నా? అన్న నేను కడుమూరులో ఉంటానా, ఓరకల్ సంఘానికి వస్తాను. అవునా? అవునా అన్నాను. సబ్జెక్ట్ ఫుల్ గా అంటే కొంచెం టైం పడుతుంది. అది వాస్తవం లేదు, దాని గురించి క్వశ్చన్ కాదు అన్న. అవునా? చెప్పాలంటే ఏదో విధంగా చెప్పొచ్చు. సరేనా, రాయబడింది దేవుడు చెప్పమనేది రాయబడింది, మీరు క్లారిటీ వివరిస్తే వినే వాళ్ళకు ఉపయోగము, అంతే అన్న. అవునా? సరేనా, కర్నూలు వచ్చినప్పుడు ఎప్పుడైనా కాల్ చేస్తాంలేనా, ఓకేనా అన్న. చేయండి కరెక్టేలే. ఏమంటే నా మెసేజ్ ఏమన్నా రాంగ్ ఉందా? రాంగ్ గురించి కాదు ఇది క్వశ్చన్ అన్న. నిన్న యేసుక్రీస్తు ప్రభు వారు లేచినాడని పండగ చేస్తున్నారు కాబట్టి ఆయన లేవడం వల్ల మనకు ఉపయోగం ఏందనేది గంట గాని సమయం తీసుకొని అదే ఇంపార్టెంట్ అనమాట అన్న. ఆయన చెప్తే అన్న టైం లేదు కదా మనకి. స్టార్ట్ చేసినది 11 అన్న అన్న సరే, సమయం అయితే ఉంది, మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. సరే, ఇంకా టైం అనే మాట ఒక్కటి ఏం వద్దులే ఇంకా, అది సరే అన్న. సరే, ఇప్పుడు మీ వేలో ఎట్లా చెప్పాలనుకుంటున్నారు? లేదన్న, నేను ఆయన లేవడం వల్ల మనకు రక్షణ అనేది గాని, జీవం అనేది గాని, అదే తండ్రి జీవం గల అయినాడు, కుమారుడు జీవం గలవాడైనా, ఆ విధంగా ఆయన లేవడం వల్ల ఉపయోగం ఏందనేది రోమా 10:9 ఉన్నట్టు అనేక సార్లు క్లాసులు ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఆయన దేవుడు లేపితేనే మనకు లేపినాడని విశ్వాసం నీ హృదయం ముందు విశ్వసిస్తేనే నువ్వు రక్షింపబడతావు చాలా క్లారిటీ ఉంది. చెప్పినాం కదా అన్నమాట. లేదన్న, యేసు ప్రభు అని మీ నోట ఒప్పుకోవాలా, మీ హృదయం మంది విశ్వసించారు మీరు రక్షింపబడతారు అన్నారు, కానీ క్లారిటీ చెప్పలేదు దాన్ని. ఇప్పుడు వాక్యం 10:9 ఏముందంటే మీరు ఫుల్ గా చదువుకోండి. మీరు రోజు చదువుతారు కదా బైబిల్ అన్న. చెప్తున్నాను కదా, యేసు ప్రభు అని ఒప్పుకొని దేవుడు మృతులోంచి లేపనని మీ హృదయం మందు మీరు విశ్వసించిన మీరు రక్షింపబడతారు అనేది. నెక్స్ట్ ఏముంది? కంటిన్యూ వాక్యం కంటిన్యూ మీరే చెప్పండి అన్న, ఏముందో. నేను ఆడికే చదివించుకున్నాను. ఏముందంటే అన్న, నీకు నీతి కలగాలంటే హృదయంలో విశ్వసించాలా, రక్షణ కలగాలంటే నువ్వు ఒప్పుకోవాలా. ఏం ఒప్పుకోవాలా? నీ పాపాలు ఒప్పుకోవాలా, నీ పాపాలు కడగాలా. కడిగితే నీకు హృదయంలో విశ్వసించినప్పుడు నీకు నీతి కలుగుతాయి కదా. అంటే దేవుడు లేపినాడని నువ్వు ఒప్పుకోవాలి కదా.
నేను అదే కదా చెప్పేది, నేను అదే చెప్పేది. మీరు లేచినాడు అని చెప్పారు, వాస్తవమే ఆయన లేచినాడు అక్కడ రాయబడింది. తర్వాత యువతలకి పత్రికలు వచ్చే లోపల దేవుడు లేపినాని హృదయం ఖచ్చితంగా, అంటే ఇంకా నువ్వు